హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం జనవరి 2025 కన్యా రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 11వ తారీఖు వీరికి చాలా మంచి పనులనేవి జరగబోతున్నాయి. ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నాము. ముఖ్యంగా వీళ్ళకి చాలా కాలం ఎదురుస్తున్న సమస్యల నుండి కొంతవరకు అనేది కూడా బయటపడతారు. వీరికి గతంలో ఏదైనా సమస్యలు ఇబ్బందులు పడి బాధపడుతున్నట్టే మాత్రం ఆ సమస్యలు అనేవి ఈ వారంలో అలాంటివి లేకుండా బయటపడతారు. బంధువర్గంతో అకారణ వివాదాలనేవి కూడా కలుగుతుంటాయి. బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క వారం అనేది చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు కన్య రాశి వారి గతంలో ఉన్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి తీరబోతున్నాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తుంటాయి. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అనేవి మీరు పెంచుకొని వాళ్ళతో మంచి కార్యక్రమాలు అనేవి మీకు జరగాల్సిన పనులు అనేవి వాళ్ళతో జరిపించుకుంటారు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, అక్రమ సంబంధాలు, లంక ఇబ్బందులు వెతికి తీయడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు అనేది కూడా పొందుతారు. ఇది చాలా మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక మనిషికి అనేది కూడా గౌరవం అనేది ఎప్పుడు ఉండాలి. అది ఇంట్లో కావచ్చు, ఇంటి బయటైనా సరే కావచ్చు. ఆ గౌరవం లేనప్పుడు మనిషి ఉన్నా లేకపోయినా ఒకటే. అలాంటిది కన్య రాశి వారికి ఈ వారంలో గౌరవం అనేది ఎక్కువగా కలగబోతుంది. మీ మీద అదే అనేక మందికి అనేది కూడా గౌరవం అనేది కూడా పెరుగుతుంది. ఎంతో రెస్పెక్ట్‌తో మిమ్మల్ని గౌరవిస్తుంటారు. మర్యాదతో మీతో మాట్లాడుతుంటారు. అలాగే క్రయ విక్రయాలు లాభసాటిగా అనేది కూడా సాగుతుంటాయి. సంతోషకరమైన విషయం చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైనా పరీక్షలు రాస్తే ఉత్తీర్ణత మార్కులతో అనేది కూడా పాస్ అవుతారు. మంచి మార్కులతో పాస్ అయ్యి మీరు అనుకున్న వాటిలో సీట్లు అనేది కూడా పొందుతుంటారు. ఈ వారంలో మీరు ఎలాంటి పరీక్షలు రాసినా ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. విద్యార్థులు ఎవరైనా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఆ యొక్క విదేశీ ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా కనబడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొని మీకున్న దోషాలనేవి పోగొట్టుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి అనేది కూడా కలుగుతుంది. వ్యాపారాల్లో మీరు అనుకున్న మార్క్స్ అంటే మీరు అనుకున్న విజయాలనేవి కూడా ఖచ్చితంగా సాధిస్తారు. వ్యాపారాల్లో మంచి లాభసాటిగా అనేది కూడా సాగబోతున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళు చేసే ఉద్యోగంలో హైయర్ పొజిషన్‌లోకి వెళ్తున్నారో, అలాగే మీ ఉద్యోగంలో మీ యొక్క జీతం అనేది ఎక్కువగా పెరగబోతుంది. ఎవరైనా ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు కూడా ఈ యొక్క వారంలో ఉద్యోగం తెచ్చుకొని, చేసే ఇంటర్వ్యూస్ అనేవి మంచిగా పాస్ అయ్యి, మంచి మంచి ఉద్యోగాలనేవి కూడా తెచ్చుకుంటారు. కానీ తోటి ఉద్యోగస్తులతో మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. వివాదాలు జరిగే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. దానివల్ల మీ ఉద్యోగ పరకంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండబోతుంది. అంతేకాకుండా చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి కూడా మంచిగా లాభాలనేవి కూడా జరగబోతున్నాయి. వారం మధ్యలో చిన్నపాటి వివాదాలనేవి కలుగుతాయి. అది ఎవరితో? భార్యతో లేదా భర్తతో. భార్యాభర్తలకి ఈ వారం మధ్యలో అనేది కూడా చిన్నపాటి గొడవలు జరిగి మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల ఆ గొడవలనేవి కూడా పడుతుంటారు. ఆ విషయాలనేది కూడా మీరు చాలా జాగ్రత్త అనేది కూడా మీరు గమనించుకోవాలి. ముఖ్యంగా మీ ఇంట్లో భార్యాభర్తలకు ఎవరైనా పిల్లలు ఉన్నట్టయితే మాత్రం వాళ్ళు మీకు తలనొప్పి తీసుకొచ్చే పనులనేవి చేస్తుంటారు. ఆ విషయంలో మీకు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ముఖ్యంగా మీకు రావాల్సిన బాకీలనేవి రావు. మీరెవరికైనా అప్పులిస్తే అప్పులు రాకుండా మిమ్మల్ని కొంతవరకు అనేది కూడా ఇబ్బంది పెడుతుంటారు. అది కూడా కన్యా రాశి వారనేది కూడా గమనించుకోవాలి. మీకు ఈ వారం జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 11వ తారీఖు వరకు ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నట్టయితే వాయిదా వేసుకోండి. దూర ప్రయాణాలనేవి ఈ వారంలో మీకు కలిసి రావు. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. అంతేకాకుండా మీకు ఎటువంటి సమస్యలున్నా, అది ఎలాంటి సమస్యలున్నా సరే మీకు రావాల్సిన డబ్బులు రాకుండా ఇబ్బందులు పడుతున్న పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, అక్రమ సంబంధాలు, లంక పెద్దలు వెలికి ఎలాంటి సమస్యలున్నా సరే జాతకరీత్యా ఇంక మీరు ఎలాంటివి తెలుసుకోవాలనుకున్నా, శుభమైన డేట్లు తెలుసుకోవాలనుకున్నా, మీకు రాసేట్టు మీకు తెలియకుండా ఇబ్బంది పడుతున్నా సరే ఈ వీడియోలో కనపడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి మీరు తెలుసుకునే ప్రయత్నం అనేది కూడా చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్తే.